ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్లు మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్నారు కాకర్ల శ్రీనివాస్. చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్ కు తరలించనున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇళ్లను ఇవ్వకుండా మోసం చేశాడు. ఇప్పటివరకు 300 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ కేసు నమోదు కాగానే పరారీ అయ్యాడు. చెన్నైలో అదుపులోకి తీసుకుని కోర్టులో శ్రీనివాస్ ను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్లు మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్నారు కాకర్ల శ్రీనివాస్. చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను హైదరాబాద్ కు తరలించనున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇళ్లను ఇవ్వకుండా మోసం చేశాడు. ఇప్పటివరకు 300 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ కేసు నమోదు కాగానే పరారీ అయ్యాడు. చెన్నైలో అదుపులోకి తీసుకుని కోర్టులో శ్రీనివాస్ ను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు.